వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మీ సుమలత. భక్తి సమాచారంలో భాగంగా పంచవేణుగోపాల క్షేత్రాలలో ఒకటైన కాకినాడ జిల్లా కాకినాడ మండలం పాండూరు గ్రామంలో ఉన్న ఫలక్షేత్రంలో ఉన్న ఈ ఆలయ విశేషాలను పండితులను అడిగి తెలుసుకుందాం. గోపాల వేణుగోపాల కళ్యాణ సంతాన వేణుగోపాల కరుణ చూపుమయ్యా గోపాల గోపాల వేణుగోపాల గోపాల ప్రతి ఇంటి గృహ సుఖం పిల్లల శుభకామన కళ్యాణ శుభాంజలి తరకెరాయి చరణ్ గోపాల నందనాన గోపాల నందన రామానంద కరుణామృతం నీ రూపం నవరత్న గాత్రాల నీ గానం వినిపించు మనసులలోని శోకాన్ని తొలగించు సుత సంప్రాప్తి కావాలంటే శ్రద్ధతో పాడుదం శ్రీ వేణుగోపాలుని మురళితో ఆరాధించుదాం కళ్యాణ దివ్య దర్పణం ప్రతి ఇంటికి వెలుగులు శ్రీ వేణుగోపాల కరుణ చూపుమయ్యా अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम् येषामासीदात् वैकानसानां जन्मक्षेत्रे नैमिषारण्यभूमे देवो येषां देवकी पुण्यरासेः तेषां पादबन्धपद्मं प्रपज्येः अस्मद्गुरुभ्यो नमः. श्रीमद्वेङ्कटरमणये नमः. సాక్షాత్తు నారాయణుడు పర వ్యూహ విభవ అంతర్యామి అత్యాస్వరూపమనే 5 రూపాల్లో భక్తాదులకి కానీ అనుగ్రహం లభిస్తుంది స్వామిది. ఈ పర వ్యూహ విభవ అంతర్యామి అనే ఈ 4 స్వరూపాల్లోనూ కూడా స్వామి సిద్ధులకి కానీ తపస్సంపన్నులకు కానీ మాత్రమే స్వామివారి యొక్క దర్శనం గోచరం అవుతుంది. ఈ 5వ రూపమైనటువంటి అత్యాస్వరూపంలో మాత్రమే స్వామివారిని కలియుగంలో ఆరాధన చేయడానికి భక్తాదులకి సౌఖ్యం ఉంటుంది. కాబట్టి అత్యాస్వరూపం విష్ణు పురుష సత్య అచ్యుత అనిరుద్ధ అనే 5 అంశాలతో ధ్రువ కౌతుక స్థపన ఉత్సవ బలిబీరాత్మక అనే 5 రూపాల్లో స్వామివారి యొక్క అత్యాస్వరూపం ఉంటుంది. స్వామివారి యొక్క ఈ పండూరు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వెలిసినటువంటి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క అర్చన ఆరాధన విధం మొత్తం కూడా శ్రీ వైకానస భగవత్ శాస్త్ర ప్రమాణోక్తంగా స్వామివారి యొక్క ఆరాధనా కైంకర్యాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతాయి. స్వామివారి యొక్క ఆరాధనలో భాగంగా ఇక్కడ స్వామివారి పంచబేరంలో స్వామివారి యొక్క అర్చనా కైంకర్యం నిర్వహించడం జరుగుతుంది. ఈ పంచబేరంలో మొదటగా ధ్రువ కౌతుక స్నపన ఉత్సవ బలిబేరం అనే 5 రూపాల్లో స్వామి ఉంటాడు. విష్ణు పురుష సత్య అచ్యుత అనిరుద్ధ అనే నామధేయాలతో ఈ పైనటువంటి మూర్తులను ధ్రువబేరం అంటారు. ధ్రువస్య గ్రామ సంరక్షణార్థము గ్రామ శ్రేయస్సు కోసం కానీ విశ్వ శ్రేయస్సు కొరకు కానీ జరిగే ఆరాధనా కైంకర్యములన్నీ కూడా పైన ఉన్నటువంటి ధ్రువమూర్తులకి స్వామివారికి నిర్వహించడం జరుగుతాయి. ఇది సాక్షాత్తు విష్ణు స్వరూపము. విశ్వం వ్యాప్యోతి విష్ణువు, విశ్వమంతా నిండిపోయినాడు విష్ణువు కాబట్టి ఆ సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపమే ధ్రువబేరము. తర్వాత అర్చనార్థంత కౌతుక స్వామివారి పాదాల దగ్గరటువంటి బేరం అర్చనాబేరం అర్చనార్థంత కౌతుక స్వామివారికి ప్రాతకాలచనన్నీ కూడా స్వామివారికి జరుగుతాయి. తదుపరి దేవాలయంలో జరిగే కైంకర్యములన్నీ కూడా స్వామివారి ప్రతిరూపంగా భావించే కౌతుక బేరానికి నిర్వహించడం జరుగుతుంది. ఈ కౌతుక బేరంలో ఉన్న స్వామికి మొదటిది విష్ణు స్వరూపం అయితే తదుపరి ఉన్న బేరము పురుష స్వరూపము. ధర్మ అర్థ కామ్య మోక్షములను సాధించాలంటే పురుషార్థం అనేది ముఖ్యం కాబట్టి ఈ 4ని ధర్మ అర్థము కామము ఇవన్నీ వీటిని అన్నిటితో పాటు మోక్షాన్ని సాధించాలంటే
పురుషాధిక్యం ముఖ్యం కాబట్టి ఆ స్వామి నేను పరమ పురుష రూపంలో ఉండి ఈ కామ్యాలందరినీ కూడా ఎవరైతే ఈ 4 కామ్యముల కొరకు కూడా నన్ను ఆశ్రయిస్తున్నారో వారి యొక్క పురుషార్థాన్ని సిద్ధింపజేసి వారికి కైవల్యాన్ని ప్రసాదిస్తారనే అనుగ్రహంతో ఈ స్వామివారి యొక్క స్వరూపం ఉంటుంది. తదుపరి స్నపనార్థంతో స్నపన స్వామివారి అర్చన అలంకార ప్రియుడు కాబట్టి స్వామివారికి విశేష సందర్భంలో మాత్రమే మూలమూర్తులకి అభిషేక కైంకర్యం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి నిత్య స్నపన కొరకు స్వామివారికి స్నపన వేరము. ఈ స్నపన వేరంలో స్వామి మొదట విష్ణు స్వరూపము, తర్వాత పురుష స్వరూపము, తర్వాత సత్య స్వరూపము. స్వామి ధర్మాన్ని రక్షించడం కోసం దానికి ఆధారమైనటువంటి సత్య స్వరూపుడై నేను ఉన్నానని చెప్పి తెలుస్తూ సత్య స్వరూపంలో స్వామివారు వేంచేసి ఉంటారు. ఇది సత్య స్వరూపము. స్నపన వేరం ఉత్సవార్థంతో ఉత్సవ స్వామివారి ఆలయంలో స్వామివారి నిశ్వాసం మొదలుకొని సంవత్సరోత్సవం వరకు కూడా స్వామివారిని నిర్వహించే ఉత్సవ కైంకర్యములన్నీ కూడా ఈ మూర్తులు నిర్వహించడం జరుగుతుంది. ఇది అచ్యుత స్వరూపము. ధర్మస్య ప్రభురచ్యుత. తను సర్వకాల సర్వాస్తులందు కూడా ఈ సమస్త విశ్వాన్ని కూడా రక్షిస్తూ ధర్మాన్ని స్థాపన చేస్తూ చెక్కు చెరని వాడికి అచ్యుత అంటే చెక్కు చెరని వాడిని అర్థం అనమాట. అచ్యుతుడై ఈ ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పి అనుగ్రహిస్తూ ముద్రతో స్వామివారు అంటే ఇది అచ్యుత స్వరూపం. స్నపన ఉత్సవ వేరం. తర్వాత ఈ 5వ వేరం అటువంటి బలివేరము. స్వామివారి దేవాలయంలో జరిగే విశేష కైంకర్యములన్నీ కూడా ఈ స్వామివారి ఆదేశంతో రజ్జుతో నిర్వహించబడతాయి. ఇది అనిరుద్ధ స్వరూపము. ఈ సమస్తాన్ని కూడా నేను రక్షిస్తాను అని స్వామి కంకణబద్ధుడే అనిరుద్ధ స్వరూపంతో స్వామివారు ఈ విశ్వాన్ని అంతా కూడా రక్షిస్తూ ఉంటారు. స్వామివారి యొక్క అవతారములన్నీ కూడా ఈ అంశతోటే ఉద్భవించి దశావతారాల నుండి సుమారు విష్ణువుకి ఏకవింశ 21 అవతారాలు చెప్పబడ్డాయి. అందులో ప్రధానంగా 10 దశావతారాలే ప్రాముఖ్యంలో ఉన్నాయి. ఆ దశావతారాలన్నీ కూడా వ్యక్తమైనటువంటి ఈ అనిరుద్ధ స్వరూపం నుంచి వ్యక్తమై ఈ సృష్టిని రక్షిస్తూ ఉంటున్నటువంటి స్వామి. ఈ 5 బేరాలు కలిపి ఒక అత్యాస్వరూపము. వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం ఈ 5 రూపాయలు కలిపి అర్చించినట్లయితే ఒక అత్యస్వరూపాన్ని ఆరాధించినట్టు. ఈ అత్యాస్వరూపాన్ని ఆరాధించినట్లయితే సాక్షాత్ వైకుంఠంలో ఉన్నటువంటి నారాయణకి అర్చనాఫలం కేవలం భగవంతుడు అనేవాడు ఆస్తికుడికే కాదు నాస్తికుడు కూడా భగవంతుడే. స్వామికి ధర్మాధర్మాలన్నిటికీ కూడా అతీతుడు. కాబట్టి ధర్మాత్ముడు ఏ విధంగా అయితే ధరించాలో అధర్మాత్ముడు కూడా అదే విధంగా ధరించాలనే ఉద్దేశంతో వాడు స్వామిని దూషించినా సరే వాడు అనుగ్రహించాలి. ఉదాహరణకి ప్రహ్లాదుడిని రక్షించాడు, అలాగే హిరణ్యకశిపుణ్ణి శిక్షించి మోక్షం అనుగ్రహించాడు. సత్యభామాసమేత శ్రీ వేణుగోపాల స్వామి పరబ్రహ్మణే నమః. మన కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు సుమారు 800 సంవత్సరముల నాటి స్వయంభూ దేవాలయం. ఈ పండూరు గ్రామము ఫలక్షేత్రముగా ఈ క్షేత్రానికి సమీప దేవాలయమైనటువంటి శ్రీ భావనారాయణ స్వామి వారి యొక్క దేవాలయానికి యొక్క చరిత్రకి అనుసంధానించబడి ఈ గ్రామం యొక్క చరిత్ర లభ్యమవుతుంది. నారద స్త్రీకి ఫలం అనుగ్రహించినటువంటి వృక్షము ఈ ప్రదేశంలోనే కనిపించింది కాబట్టి ఇది నారదుడి యొక్క భావమాలిన్యాన్ని తొలగించడానికి అనుగ్రహించిన ఫలం ఇక్కడ దర్శనగోచరమైంది కాబట్టి ఇది ఫలక్షేత్రంగా చెప్పబడుతోంది. ఈ ఫలక్షేత్రంలో సుమారు ఈ గ్రామంలో వేద విప్రులకి, జ్యోతిష్య పండితులకి, ఆయుర్వేద నిపుణులకి కూడా విరాజితమానమయ్యే అగ్రహారమైనటువంటి ఈ బ్రాహ్మణ అగ్రహారంలో సుమారు 800 సంవత్సరాల క్రితం వెలసినటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు భక్తాదులను అనుగ్రహిస్తూ స్వామివారు యొక్క ఆరాధనా కైంకర్యాలన్నీ కూడా వైఖానస భగవత్ శాస్త్ర ప్రమాణోక్తముగా గోత్రోద్భవులైనటువంటి రాగుదుటి వంశీయుల వారిచే స్వామివారి యొక్క ఆరాధనా కైంకర్యాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నాయి.